ఇప్పుడు తెలుగు తెనాలి రామకృష్ణుని కవితాధారలోని కొన్ని చాటువులను వివరించవలసిందిగా శ్రీ నేతి రామకృష్ణ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శాస్త్రి గారు ఇప్పటిదాకా తేట తెలుగులో మన సాహిత్యం యొక్క సారాన్ని చక్కటి తెలుగులో వివరించారు. దానికి అనుబంధంగా నేను ఆ కావ్యాల్లోని రసత్తరమైన కొన్ని పద్యాలని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనకు ఆదికవిగా చెప్పేటువంటి నన్నయ్య భట్టారకుడు మన మొట్టమొదటి వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాశాడు. ఆయనకి అప్పటికి స్ఫూర్తి పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి 8 అధ్యాయాల్లో ఉంది. ఈయన 5 అధ్యాయాలు రాశాడు. 5 అధ్యాయాల్లో ఆంధ్ర వ్యాకరణ ఆంధ్ర శబ్ద చింతామణి సంస్కృతంలో రాశాడు. అది సంజ్ఞ, సంధి, అజంతం, హలంతో క్రియ. ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. శాస్త్రి గారు చెప్పారు. ఆ శ్లోకాన్ని నాకు పద్యాలు శ్లోకానికి చాలా ఇష్టం, అందుకని దాన్ని మీతో పంచుకుందాం అనుకుంటాను. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహితాం పుంసయోగోద్భవాం తే వేదస్త్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వారి పత్రులతో సహా మీ అందరికీ శ్రేయస్సుగా అని యొక్క అర్థం. సభాపరంలో 2 ప్రసిద్ధమైన పద్యాలు, కురుక్షేత్రంలో పద్యాలు నన్నయ్య గారు చాలా అద్భుతంగా రాశాడు. ఆ 2 చదువుతాను. గురు వృద్ధ బాంధవులనేకులు చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలుందు శాసను లోకభీకర లీలన్ వదించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జన ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతును గ్రాకృతిన్ ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమనుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారు మదీయ బాహుపరివర్తిత జండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధనుగ్రహణాంతరంబునన్. ఇది స్పష్టార్థం కాబట్టి అర్థం ఎవరు చేయడం లేదు. నెక్స్ట్ తిక్కనామాత్యుడు కూడా ప్రసిద్ధమైన పద్యాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఒక పద్యం చెప్తాను. అంటే తెనాలి రామకృష్ణ దాకా రావాలి కదా, అందుకోసమని సమయాభావం వల్ల. యవ్వాలి వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు యవ్వాలి చారిత్రమెలలోకములకు ఒజ్జయై వినయంబునొరపు గరపు యవ్వాలి కడకంటి నివటిల్లడి చూట్కి మానిత సంపదలీనుచుండు యవ్వాలి గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిగుడి వేష్టితాంఘ్రితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు కాంచనమయ వేదిక కనక్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనక కోపుష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారుండు రాతాత్మజుండు మణిమయోరగరుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రఘనతాల శిఖర తరువగు శిరము వాడు సురనరీసూనుడు
ఏర్పడదూచుకొనుమా. అక్కడి నుంచి శ్రీనాథుడు వారికి శ్రీనాథుడు వారి ప్రౌఢగుప్తం గురించి శాస్త్రి గారు చాలా బాగా వివరించారు. వాటిలో రసత్రయ 2-3 పద్యాలు మాత్రం చదివిపిస్తాను మీకు, సమయాభావం వల్ల ఎక్కువ చెప్పను. శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆ గౌడుడిని భట్టు ఇంతకీ నీది ఏ తెలుగులో నీ ఏ సాంప్రదాయం అడుగుతాడు. అప్పుడు శ్రీనాథుడు చెప్తాడు, వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్క మాటు భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయవాక్ ప్రౌఢినొక్కొక్క మాటు వాకృత్తి కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగనొక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుడి ఠేవ సూక్తి వైచిత్రినొక్కొక్క మాటు. మరి భాషాశైలి ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవ్వరేమన్న నంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. కర్ణాట భాష అనేప్పటికీ గౌడెండు భట్టు వేళకాలం చేస్తాడు. కన్నడ దేశం వచ్చారు కదా, కర్ణాట భాష, రేపు గౌడ దేశం పెడితే గౌడ భాష అంటే మళ్ళీ అంటాడు నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. అంటే అక్కడ కర్ణాట శబ్దానికి కర్ణం అటవీది కర్ణాట అంటే చెవుకి ఇంపుగా ఉండే భాష అని దాని ఆ భాష యొక్క అర్థం అనమాట. అసలు కర్ణాటక సంగీతం అన్న కూడా అర్థం అదే. తర్వాత కావ్య ఎక్కడి నుంచి వచ్చి అపభ్రంశం తెలియదు కానీ కర్ణాటక సంగీతం యాక్చువల్ కానీ. సో ఆయన గౌడరెడ్డితో వాగ్వాదం అవుతుంది, దాంట్లో శ్రీనాథుడు దాంట్లో విజయం పొందుతాడు. అప్పుడు ప్రౌఢదేవరాయలు శ్రీనాథ మహాకవి ఇది ఎంతో గర్వంగా భావించేటువంటి ఆ కంచుడక్కని పగొట్టారు, మిమ్మల్ని నేను ఏ విధంగా సత్కరించాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీనాథుడు చెప్తాడు, ఆయన యొక్క అభియాచ్యం కనిపిస్తుంది ఈ పద్యంలో. జననాథోత్తమ దేవరాయ నృపతి చక్రేశ శ్రీవత్సలాంశల సంకాశ మహాప్రకాశ హరిరక్షా రక్షణ భోటికి కురుభస్తోత్త సముద్భవంబైన వాగ్దోషంబు శాంతముగా కనక స్నానము చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్. దాని అర్థం ఏంటంటే, నేను రాజుల వద్ద ఉండడం అయితేనేమి, జీవికకు అయితేనేమి అనేకమైన దుష్టులైన రాజులను కూడా స్తోత్రపాఠాలు చేశాను. ఆ నోటితో మేము పొగడలేను. ఆ దోషం పోవాలంటే, వాగ్దోషం పోవాలంటే కనక స్నానం చేయాలంటే కనకాభిషేకం చేయించుకుని అర్థం. సో కనకాభిషేకం చేయించుకుంటాడు. అప్పుడు ముత్యాలశాలలో శ్రీనాథుడికి ప్రౌఢదేవరాయలు కనకాభిషేకం చేస్తాడు. ఆ కనకాభిషేకం చేసిన తర్వాత ప్రౌఢదేవరాయల్ని పొగుడుతో భజన చెప్తాడు. కండేందు మౌళిపై కలహంసపాళిపై కర్పూర ధూళిపై కారు ద్రోవు మిన్నేటి తెరలపై మించు తామరలపై మహిమంచునురులపై మల్లరించు జంభారి గజముపై చంద్రికారజముపై చందనధ్వజముపై చౌగళించు ముత్యాల సరులపై మొల్ల క్రొమ్మిలపై ముదికల్పతరుపై మోహరించు వెండిమల ఎక్కి శేషాహి వెన్నుదన్ని తొడరి దుగ్ధాగ్ధితరగలతోడ నడరి నిరతనంబోడిది కీర్తి వెలయున లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర. ఆచార్య రాచకొండ వారి సంస్థానంలో ఒక పద్యం చెప్తాడు. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీసు ముత్యాలశాల పలుకు తోడైతి ఆంధ్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు పగులగొట్టించితి ఉద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమ భట్టు కంచుఢక్క
చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద పాలుగల్పితి సార్వభౌమ బిరుదు ఎటుల మెప్పించెదో నిన్ను ఇంక మీద రావు సింగ మహీపాలు ధీవిసాలు నిండు కొలువని నెలకొనియుండి నీవు సకల సద్గుణ నికుటంబ శారదాంబ. సాంప్రదాయం రాజు గారి దగ్గరికి వెళ్ళి నాకు మేలిమి కస్తూరి కావాలి, ఆ మేలిమి కస్తూరి నేను రాసుకుంటే అక్కడ అప్సరభావం గువాడించిపోతారు అని ఆ శృంగార రసాన్ని పరాకాష్ఠించింది పద్యం. అక్షయంబుగ సాంబరాయి తురుంగాశీస కస్తూరికా భిక్షాదానము చేయరా సుకవిరాట్ బృందారక స్వామికి ద్రాక్షరామ చిలుక్య భీమవర గంధర్వాప్సరోభామిని వక్షోజద్వయ కుంభికుంభములపై వర్షించు తద్వాసనం. శ్రీనాథుడు కాశ్మీర్ శివంలో బిరహండ్రుడు శివుడి మీద చేసిన స్థలంలో మంత్రముద్ర ఉంటుంది. పంచబ్రహ్మ షడంగ బీజముఖ ప్రాసాద పంచాక్షరి వ్యోమవ్యాధి పురస్సరేషు మనుషు ప్రౌఢిత్పుతో మాదృశాం ఓంకారాది నమోస్తు ముద్రిత భవన్ నామావళీ కల్పితం సర్వం మంత్రమయ ప్రభో పరిణమ అంతర్బహిర్యోగత. దాంట్లో ఆ పంచాక్షరి ముద్రని యథార్థంగా దాన్ని స్వీకరించి హరవిలాసంలో దాన్నే పంచబ్రహ్మ షడంగ సహిత ప్రాసాద పంచాక్షరి చెంచన్మంత్ర పరంపరాపరమ నిష్ఠాతత్వరత్వం వలన్ మంచుంకొండ జనుంకు పెండి కొడుకును మధ్యాహ్న కాలంపు సేవించును నిత్యరాజమానుడు మనోవిధి సదాధ్యాసదన్ అంటాడు. సో శ్రీనాథ్ గురించి మనం ఇలా చెప్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి డిపార్ట్ అయ్యి ఒకసారి పోతన గారి గురించి ఒక్కటి చెప్తాను మీకు. ఈ శ్రీనాథ్ యొక్క ప్రౌఢకవిత్వం ఇలా ఉంటే పోతన గారి అస్సలు దీర్ఘ సమాచారంలో ఏముండో అలతెత్తుతో 3వ క్లాసు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాల్లో అథాతో బ్రహ్మ జిజ్ఞాస. రెండోది జన్మాద్యసేత. జన్మాద్యసేత అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి స్థితి లయానికి ఎవరో ఎదురున్నాయో అదే పరబ్రహ్మం అని దాని యొక్క అర్థం. దాన్ని అలతే పదాలతో గజేంద్ర ఘట్టంలో ఎవ్వని తేజముంచు జగం ఎవ్వని లోపల నుండేనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎప్పుడు మూల కారణం ఒకడు అనాదిముద్ధుడు సర్వమది ఆలైన వాడెప్పుడు వాడిని ఆత్మభో ఈశ్వరుడే శరణంబు వేడినను స్త్రీ పురుష నపుంసక మూర్తియునుగాక తిరియకు అమర నరాయి మూర్తియునుగాక కర్మ గుణభేద సదసత్ప్రకాశీయునుగాక వెనుక నన్ని దానము విభుదలంతు అంటాడు. దాంట్లో ఎక్కడ దీర్ఘ సమాచారంలో అసలు అర్థం కాకపోవడానికి 3వ క్లాసు వరకు అర్థమయ్యేట్టుగా ఉంటుంది అనమాట. ఆయన కవిత్వం ఆ రీతి. శ్రీనాథుడు ఇంత ప్రౌఢకత్వం చెప్పి ఇంత గొప్పగా జీవించినప్పటికీ ఆయనకి మహాకవి కాళిదాసు నిచేర్గచ్చేత్ విపరీత చక్రనేమి క్రమేణ అని చెప్పినట్టు ఒక దశ పోయిన తర్వాత మరొక నీచ దశ రావడం సహజం. దాంతో ఆయనకి రెడ్డిరాజులు అనంతరం ఆయన కృష్ణా తీరంలో బొడ్డుగొల్లి అనే గ్రామంలో కొన్ని పొలం కొరికి వ్యవసాయం చేసుకుని ఉంటాడు. ఆ సంవత్సరం కృష్ణానది వరదలు వచ్చి ఆయన పొలం అంతా కూడా కొట్టుకుపోతుంది. ఆ మిగిలిన కాస్త ఏదైనా ఉంటే అదంతా కూడా ఈ మిడతల దండి వచ్చి తినేస్తుంది. దాంతో ఏంటంటే ఆయనకి శిస్తు కట్టడానికి డబ్బు ఉండదు. 700 టంకాలు ఆయన బాకీ ఉన్నాడు. అక్కడ వీరసప్రభు అని ఒక దుష్టుడు ఉంటాడు. వాడు ట్యాక్స్ కలెక్టర్. వాడు వచ్చి నువ్వు కడతావా తెస్తావంటాడు. కట్టడానికి ఏమో ఈయన దగ్గర ఏమీ డబ్బు లేదు. అప్పుడు ఆ రోజుల్లో మన ఈ వెదుకొయ్యని వెనకాల ఇనప గుండు కట్టి కొడాలతో కొట్టి పురోహితులు శిక్ష వేస్తారనమాట. అప్పుడు తన యొక్క దైన్య స్థితిని చూసుకుని ఒక పద్యం చెప్తాడు. చాలా సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన 2 పద్యాలు చనిపోయేమని చెప్తాడు. 2 పద్యాలు. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా
పురవీధినెదురెండ పొగడదండ సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్లగుండు వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యబందెను గదా వెదురుగొడియా ఆంధ్రనైషధకర్త అంఘ్రియుగ్మంబున తగిలియుండెను కదా నిగళయుగము కృష్ణవేణమ్మ గొనిపోయే ఇంత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డుపల్లిని గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతుటంకంబులేడు నూర్లు ఎట్లు చెల్లింతుటంకంబులేడు నూర్లు. సరే ఆ విధంగా కొట్టేసి వెళ్ళిపోతా కింద పడిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులు ఇంకా గురుగారు మన ఊళ్ళో ఉండదు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాం మన ఆదరించినటువంటి ఆ ప్రభువులు ఎవరు ఏరి అందరూ మట్టిలో కలిసిపోయారు, అందరూ వెళ్ళవలసింది ఒక చోటకే అని తన ఆఖరి పద్యంలో తనని గౌరవించినటువంటి ఆ ప్రభువులందరినీ స్మరిస్తూ కైలాసం వింటాడు. బ్రాహ్మీదత్తవర ప్రసాదుండను ఈశ్వరార్చన కళాశీలుండను ఈ భాగ్యంబు సామాన్యమే కాశికా విశ్వేశు గలిసె వీరారెడ్డి రత్నాంబరంబులేరాయడిచ్చు కైలాసగిరి పండె మైలార విభుడేగి దినవెత్సమే రాజు తీర్చగలడు రంభకూడె తెనుంగురాయ రాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు స్వర్గస్థుడయ్యే విసన మంత్రి మరి హేమ పాత్రాన్నమెవ్వరి పంక్తి కలదు భాస్కరుడు మున్నే దేవుని పాలికేగే కలియుగంబునైక ఉండ కష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగ్గుడనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. ఆ విధంగా శ్రీనాథుడు సప్రహారం చేస్తాడు. శ్రీనాథుడు అయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నేను లాస్ట్ ఇయర్ కృష్ణ మోపిదేవి అనే ఊరికి మా అక్కయ్య గారికి తీసుకెళ్తే ఆ దారిలో తిరిగి వస్తూ శ్రీకాకుళం తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు. ఆ శ్రీకాకుళంలో అక్కడ ఉండే చెన్నకేశ్వర స్వామి సాలగ్రామ శిల 2200 సంవత్సరాల క్రితం దట్టది. అది దాన్ని మార్చడం వల్ల కావచ్చు. శ్రీకృష్ణదేవరాయలు కళింగ దేశాన్ని జయించి తిరుగు ప్రయాణంలో వస్తుంటే అక్కడ ఆయన చెన్నకేశ్వర స్వామిని చూడడం కోసమని అక్కడ ఆగుతాడు. ఆయన వచ్చే సమయానికి ఆ దేవాలయం అర్చనలు అయిపోతే మూసేస్తారు. మూసేటప్పుడు ఆయన చక్రవర్తి కదా అని మళ్ళీ తలుపులు తెరిపించకుండా అక్కడే ఆయన బస చేసి అక్కడ ఉండే వేదిక మీద బస చేశాట. దానికి ఆ రాత్రి ఆయనకి ఆంధ్ర మహావిష్ణువు కళలో వచ్చి నా మీద ఏదైనా కావ్యం తెలుగులో కావ్యం రాయమని అడిగితే ఆయన ఆముక్త మాల్యదకి అక్కడే శ్రీకారం చుట్టాడు అని చెప్తారు. అక్కడ 2007లో రోసయ్య గారి చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయలు బంగారు విగ్రహం నాలుగు వైపులా ఆముక్త మాల్యదలో పద్యాలు వాటిలో ప్రసిద్ధమైనటువంటి తెలుగు అదే ఎన్న దేశంపు తెలుగు నేను తెలుగు వల్ల కొండ తెలుగు ఒకండ ఎల్ల నిపుణులు కలవా ఇరుగువే బాసాడి దేశ భాషలను తెలుగు లెస్స అనే పద్యాలు ఉన్నాయి. కొంతమందికి నేను తీసిన ఫోటోలో పంపించాను యాక్చువల్గాను. సో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తెనాలి రామకృష్ణ నేను చదివిన విషయాలు కొన్ని శాస్త్రి గారిని కూడా ఇందాక క్లారిఫికేషన్ అడిగాను. నేను చదివింది అంటే తెనాలి రామలింగుడు ఆయన అసలు పేరిట. తెనాలిలో ఇప్పుడు కూడా రామలింగేశ్వరపేట ఉందట. ఆ రామలింగేశ్వరపేటలో శివాలయం తెనాలి రామలింగుడు ఆయనే కట్టించాడని నేను ఇంటర్నెట్ చదివాను యాక్చువల్గాను. మనం చేటోలుగా చెప్పుకునేటువంటి ఆ తెనాలి రామన్ ఈజ్ డిఫరెంట్. ఆయన కోర్స్ చేస్తారంటారు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలకి నరపదులు, గజపతులు, అష్టపదులు
అనేక మంది రాజులు ఆయన సామంతరాజులుగా ఉండేవారు. అందుకని అన్ని రాష్ట్రాల వాళ్ళలో కూడా ఈ తెనాలి రామకృష్ణ ఉండేటువంటి కోర్టు జస్టర్ ఆయన యొక్క కథలన్నీ కూడా అన్ని భాషల్లో కూడా ఉన్నాయి యాక్చువల్గా. అందుకని నేను చదివింది ఏంటంటే తెనాలి రామకృష్ణ ఇద్దరు సెపరేట్ వ్యక్తులని దాని గురించి శాస్త్రి కూడా క్లారిఫికేషన్ అడిగాను. ఎనీవే, ఆయన ఉత్తర రాజ్య చరిత్రలో చెప్పేటువంటి ఒక పద్యం 2 పద్యాలతో నేను ముగిస్తాను. మీరందరూ విన్న పద్యం ఇది. తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు కైలాసగీనాథ కలకంఠ భర్తకు కొమరారులే మావి కొమ్మయగుచు సురలోక వాహినీధర షట్పదమునకు ప్రాతరుబుద్ధ సంజాతమగుచు రాజరాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు ఉరగవల్లభహార మయూరమునకు చెలుమీరిన భూధర శిఖరమగుచు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన పల్కె విహార వేళ కలనం తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం బొనరించి ఎగునెడా తన్మధ్యంబునన్ హారకుండల కేయూర కీటభూషితుని శ్రీనారాయణుంగాంచి లోగలగం వారుతునేగే నీవయును శంకన్ కృష్ణరాయాధిప. ఈ మహాకవి శరణులకి జయముగాక. జయంతిదే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణం భయం. స్వస్తి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞుని. ఆంధ్రమాత గర్వించేట్టుగా ఆయన చక్కటి పద్య మాధుర్యాన్ని మనందరికీ అందించిన రామకృష్ణ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు వందనాలు ఇంకొకసారి.